నమస్తే విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ గారు 25 సంవత్సరాలుగా అనుభవం కలిగి ఉన్నారు. పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడంలో స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వివాహం, కుటుంబ కలహాలు పుట్టిన తేదీ ప్రకారంగా సంఖ్యాబలం చూసి చెప్పగలరు. ఇలాంటి సమస్యలు ఉన్న వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు అడిగి తెలుసుకోవడానికి రెహమాన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే రెహమాన్ గారు. సో ఫస్ట్ అసలు ఈ న్యూమరాలజీ అంటే ఏంటి? న్యూమరాలజీ అంటే అమ్మా, ఏ డేట్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. మీరు తీసుకుంటే దగ్గర 60 to 70% ఆఫ్ ద పీపుల్ ఆ డేట్లో పుట్టిన వాళ్ళ లైఫ్ లైన్ని అలానే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా 29వ తారీఖు పుట్టారనుకోండి, వాళ్ళకి లేట్ మ్యారేజ్, 29 ఏళ్ళకి మ్యారేజ్ అవ్వడం, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇలా 1వ తారీఖు పుట్టారనుకోండి, వాళ్ళకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాం, వాళ్ళ మీద వాళ్ళకి చాలామంది ఫాలోవర్స్ ఉంటాం, ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వటం. ఇలా ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పేదే న్యూమరాలజీ. అలానే మంత్, సెకండ్ మంత్లో కానీ 11th మంత్ అంటే 11 అన్న 1 + 1 2 కదా. ఇక్కడ సెకండ్ మంత్ 11th మంత్లో పుట్టినటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్లో ఇబ్బంది పడుతున్నారు, ఏది ఇంటర్మీడియట్ ఆ ప్రాంతాల వరకు. ఆ తర్వాత మళ్ళీ బాగా చదువుతున్నారు. ఇలా ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్, 7th మంత్లో పుట్టిన వాళ్ళు తెలిసిన మ్యారేజెస్ చేసుకుంటున్నారు ఎక్కువగా, అది లవ్ మ్యారేజ్ కానీ చుట్టాలను కానీ అలా ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళు. ఇప్పుడు 1987లో పుట్టినటువంటి ఆడవాళ్ళకి మగవాళ్ళకి 60 to 70% ఆఫ్ ద పీపుల్కి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వాల. మరి 33 ఏళ్ళు 34 ఏళ్ళు వచ్చేసినాయి. అంటే వాళ్ళ లైఫ్ అలా, అంటే ఒక్కొక్క ఇయర్ అలాంటి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఫస్టే పిల్లవాడు పుట్టినప్పుడే అసలు ఏ డేట్లో పుట్టాడు, ఏ మంత్లో పుట్టాడు, ఏ ఇయర్లో పుట్టాడు, వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఏమైనా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉంటే ముందే జాగ్రత్తలు తీసుకుంటూ ఆ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మంచి పేరు పెడితే, న్యూమరాలజీ ప్రకారం ఏదైతే డేట్ ఆఫ్ బర్త్లో లోపాలు ఉన్నాయో అవి కవర్ చేస్తూ పేరు పెడితే మంచి లైఫ్ అనుభవించడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓన్లీ న్యూమరాలజీ చూసుకోవటం వలన పెద్దగా ఉపయోగం లేదమ్మా. ఇక్కడ నేను ఆస్ట్రాలజీ కూడా చూస్తాను. ఆస్ట్రాలజీ ఎక్సలెంట్ సబ్జెక్ట్. అసలు మనిషి యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది, ఏంటి, ఈ అబ్బాయి ఇతని చదువు ఎలా ఉంది, జాబ్ ఎలా ఉంది, అలా వృత్తి స్థానం ఎలా ఉన్నది, వివాహం ఎలా ఉన్నది, సంతానం ఎలా ఉంది, అంతా 80 to 90% ఆఫ్ ద పీపుల్కి ఆ జాతక చక్రం ప్రకారమే లైఫ్ నడుస్తుందమ్మా. మిగిలిన 10-20% అనేది భగవంతుడి చేతుల్లో ఉంది. ఎందుకంటే ఎవరు ఎంత జ్యోతిష్యం చెప్పించుకున్నా, ఎంత చేయించుకున్నా యాక్సిడెంట్లు అయ్యే వాళ్ళకి అవుతానే ఉన్నాయి, డిస్టర్బ్ అయ్యే వాళ్ళు అవుతానే ఉన్నారు కదా. అంటే ఆ మిగిలింది భగవంతుడి చేతిలో ఉన్నది. కాబట్టి మనం ఆలోచించుకొని జాగ్రత్తగా ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ ఇంకోటి ఏ శాస్త్రమైనా ఓన్లీ గైడ్ లైన్స్ మాత్రమే, గైడ్ లైన్స్గా ఫాలో అవ్వాలి. ఇదే జీవితం అనుకొని అలా కూర్చుంటే కుదరదు. అబ్బా నాకు 2 May 2024 నుంచి చాలా బాగుందంట, రెహమాన్ గారు చెప్పారు అని హ్యాపీగా ఏసీ వేసుకొని పనుకుంటే బాగోదు. అప్పటి నుంచి ఎక్కువ కష్టపడమని దాని అర్థం. అంటే బాగుంది కాబట్టి కొంచెం ఎక్కువగా కష్టపడితే త్వరగా రిజల్ట్స్ వస్తాయి అనేటువంటి ఒక ఇది. ఇప్పుడు 24వ తారీఖు పుట్టాడమ్మా మీ అబ్బాయి, మంచి ఐఏఎస్ అవుతాడనగానే 24వ తారీఖు పుట్టాను కాబట్టి నేను ఐఏఎస్ అవుతానని చెప్పారు కాబట్టి నేను చదవపోయిన ఐఏఎస్ అవుతానంటే కుదరదు. ఎప్పుడైనా కష్టే ఫలి. ఎప్పుడైతే జాతకం బాగుండి న్యూమరాలజీ ప్రకారం డేట్లు బాగుంటాయో అప్పుడు బాగా చదువుకుని బాగా చేసి కష్టపడితే ఇంకా అత్యున్నత స్థితికి వెళ్ళి బాగా డెవలప్ అవడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. అలానే 2వ తారీఖు వాళ్ళు ఉంటారు కొంతమంది, ఇలా యాంకర్లు. 29 అంటే 2 + 9 11 రెండేనమ్మా. అక్కినేని నాగార్జున గారు కూడా 29. ఇలా యాంకర్స్, పాటలు పాడేవాళ్ళు, డాన్సులు వేసేవాళ్ళు, ఇలా ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ సెకండ్ డేట్కి సంబంధించిన వాళ్ళు. ఇలా ముందే తెలుసుకొని ఇప్పుడు చాలామంది అందరినీ తీసుకెళ్ళి బీటెక్ చదివిస్తున్నారు. అలా చదివకూడదు. కొంతమంది సైన్స్ రిలేటెడ్ ఉంటారు, కొంతమంది కామర్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, కొంతమంది బీటెక్ మ్యాథ్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఏ కేటగిరీ ఏంటి అనేటువంటిది డివైడ్ చేసి ఆ సైడ్ పంపిస్తే త్వరగా క్లిక్ అవుతారు.
అంటే ఇప్పుడు సపోజ్ ఒక సైన్స్ చదవాల్సిన అబ్బాయిని తీసుకొచ్చి బీటెక్ చేర్చడం వలన అబ్బాయి అంతగా డెవలప్ కాడు, ఏదో తన జీవితం తను గడుపుతూ ఉంటాడు. అదే కనుక సైన్స్ వైపు పంపిస్తే అత్యున్నత శిఖరాలకి వెళ్ళటానికి అన్నిటికీ కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేను చెప్పేది మీ అందరికీ, పిల్లలు పుట్టినప్పుడే మంచి గైడ్ లైన్స్ తీసుకొని దాని ప్రకారం మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. మొన్న ఒక ఆమె రాజమండ్రిలో నాకు మంచి అభిమాని, వాళ్ళ అబ్బాయి ఇక్కడ సాఫ్ట్వేర్ చేస్తున్నాడు హైదరాబాద్. వాళ్ళకి అబ్బాయి పుడితే ఆమె రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళి పేరు పెట్టించు అని చెప్పిందంట. ఆయన సాఫ్ట్వేర్ అవడం వల్ల నాకు టైం యాడ్ ఉండిద్దమ్మా, పేరు ఏదైతే ఏముందిలే అన్నట్టు చెబుతున్నాడు. అట్లా అందుకని రాజమండ్రి నుంచి వచ్చి వాళ్ళ అబ్బాయిని తీసుకొని నా దగ్గరికి వచ్చి ఇలా పేరు పెట్టాలండి మా అబ్బాయి కనగానే, అలా చూడంగానే నీకు వీళ్ళ నాన్నకి ప్రమోషన్ వచ్చిందా అని చెప్పా. అప్పుడు వాళ్ళ అమ్మ ఇలా కళ్ళు ఎగరేసింది, చూసావు ఎందుకు తెచ్చాను. అలా ఈ అబ్బాయి పుట్టిన దాన్ని బట్టి వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, అన్ని విషయాలు చక్కగా చెప్పుకోవడానికి వీలవుతుంది. ఈ మధ్యలో ఈ యూట్యూబ్లో వాళ్ళు గెలుస్తారు వీళ్ళు ఓడిపోతారు అని చెప్పొచ్చి అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి. అలా అయిపోతున్నాయి అంటే కారణం ఏంటంటే ఓన్లీ న్యూమరాలజీ ఫాలో అవటం వల్లనే. ఓన్లీ న్యూమరాలజీ ఉపయోగపడదు. ఈ మధ్యలో వీళ్ళందరికీ ఇంక వేరే ఏం పని లేదు, వాళ్ళు గెలుస్తారు అని అది అయిపోయింది. ఆ ట్రెండ్ అయిపోగానే వీళ్ళకి ఎలా జరగబోతుంది, వీళ్ళు జైలుకి వెళ్తారా, వీళ్ళు ఇది అవుతారా, ఇలా కాంట్రవర్షియల్, అలా కాంట్రవర్షియల్ క్రియేట్ చేసి ఏదో పేరు సంపాదించేసాము అని చెప్పి అనుకుంటున్నారు. ఎప్పుడు కూడా మంచి సైన్స్ అనేది ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్ కాకూడదమ్మా, ప్రజలకు ఉపయోగపడాలి. ఇప్పుడు ఎవరో గెలుస్తారనగానే ఓడిపోగానే ప్రజల్లో ఒక ఈ సైన్స్ మీద మీకు ఇది వచ్చింది కదా, డౌట్ వస్తుంది. అలా అసలు అది అంతే, డౌట్ పడతారే తప్ప ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించరు. ఎప్పుడైనా ఎలక్షన్స్ చూసేటప్పుడమ్మా ఇటువైపు 175 మంది ఎమ్మెల్యేలు, ఇటువైపు 175 మంది ఎమ్మెల్యేల జాతకాలు చూసుకొని అప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు చెప్పాలి తప్ప ఎవరో ఒకళ్ళ మీద బేస్ అయ్యి ప్రపంచం అంతా నడవాలంటే కుదిరే పని కాదు. అందుకని అన్ని చూసి అన్ని జాగ్రత్తలుగా చెప్పాలి. అందువల్ల అసలు మీకు ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్ అంటే ఎడిటింగ్ అని, అంతేనా? యూట్యూబ్ అంటే ఏంది, వాళ్ళు మాట్లాడి 4 తీసుకొని ఇక్కడ ఎడిట్ చేసి ఏదో చెబుతారు. ఆ చెప్పిన దానిలో తప్పులుంటే మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకొని ఇలా చేస్తుంటారు. కానీ లైవ్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. లైవ్లో ప్రజలు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వాళ్ళకి కరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పామనుకోండి, అంటే వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో వాళ్ళకి తెలిసిపోయింది కదా. సో ఈయన కరెక్ట్గా చెప్పాడు, ఓహో ఇలా ఉండిద్ది మన అబ్బాయి లైఫ్ అనేటువంటి, అలా ఆలోచించుకొని దాని మీద ఎక్కువ బేస్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో చూసారు ఎవరు లైవ్ చేయరు, ఓన్లీ ఎడిటింగ్. అంటే ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయొచ్చండి అమ్మా, రేపు 12 రాసులు వాళ్ళకి అలా ఉండిద్ది అనేది 10 మంది మాట్లాడి ఉంటారు. ఆ 10 మంది మాట్లాడిని నువ్వు చదువుకొని నువ్వే న్యూమరాలజీ చెబుతానని చెప్పి వాళ్ళలో అవన్నీ తీసుకొని ఏదో చెప్పేస్తే వాళ్ళు ఎడిట్ చేసేస్తుంటారు. అబ్బా ఈ అమ్మాయి భలే చెబుతుంది, ఇంతకన్నా గొప్ప న్యూమరాలజీ స్టార్జిస్ట్ దొరకరని అందరినీ ఎక్కువ కడతారు. ఎందుకంటే అది ఎడిటింగ్ సబ్జెక్ట్ కాబట్టి. ఇక్కడ నేను అనేది అలా కాకుండా ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలకి మనం ఆన్సర్ చేయగలిగి వాళ్ళ ఇంట్లో జరిగిన విషయం మనం లైవ్లో చెప్పగలిగితే, ఇలా మీరు నా ప్రోగ్రామ్స్ అన్నీ ఒక్కసారి రిఫర్ చేస్తే లైవ్లన్నీ ఎవరైతే క్వశ్చన్ అడిగారో వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉన్నదా, వాళ్ళకి మ్యారిటల్ ప్రాబ్లం ఏమన్నా అన్నీ చెప్పేసేవచ్చు అనమాట. ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అమ్మ, అలా చెప్తూ అలా చేయడం జరుగుతున్నది. ఓకే రెహమాన్ గారు, అంటే నార్మల్గా మనం చూసినట్టయితే ఈ ఆస్ట్రో న్యూమరాలజీ ఏదైతే ఉందో దీనికి మీరు ఏ శాస్త్రాలు ఉపయోగిస్తారు? అదే చెప్పాకమ్మా, నేను ఇక్కడ ఆస్ట్రాలజీ చూస్తాను, న్యూమరాలజీ చూస్తాను, పామిస్ట్రీ చూస్తాను. పామిస్ట్రీ ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అమ్మా. చాలామంది ఫారెన్ వెళ్ళాలనుకుంటుంటారు, వెళ్ళి ఎమ్మటి వెనక్కి వచ్చేస్తారు ప్రాబ్లం అయ్యి. కొంతమంది వెళ్ళాలనుకుంటారు, ఎంత ప్రయత్నం చేసినా కానీ వెళ్ళలేకపోతుంటారు. ఇలా డిస్టర్బెన్సెస్ అవుతుంటాయి. అలా కాకుండా ముందే ఒకసారి వస్తే ఆ చెయ్యి చూసి అసలు ఈ అబ్బాయికి ఫారెన్ వెళ్ళే యోగం ఉందా లేదా, వెళ్తే ఏ దేశం వెళ్తాడు, వెళ్తే చాలామంది 6-7 ఏళ్ళు 10 ఏళ్ళు అలా ఉండిపోతారు, సెటిల్ అయిపోతారు అక్కడే. అలా సెటిల్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే గోడకు కొట్టిన బందిలాగా వెళ్ళామా తిరిగి వచ్చామా అనేటువంటి విధంగా వచ్చేసారా? ఈ మధ్యలో చాలామంది టీవీలో పెడుతున్నారు, నేను ఇక్కడ బాగా సఫర్ అయిపోతున్నాను ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అని.
అలా వెళ్ళి ఇబ్బంది పడటానికి అవకాశం ఉందా? ఇవన్నీ కూడా ముందే గైడ్ లైన్స్ తీసుకొని అప్పుడు మంచి ఛాన్సెస్ ఉన్నాయి, బాగున్నాయి అని చెప్పి గైడ్ లైన్స్ తీసుకొని బాగుంటే వెళ్ళాలి. బాగాలేనప్పుడు అక్కడ వెళ్ళి మళ్ళీ అక్కడ ఇబ్బంది పడి మళ్ళీ ఇండియాకి రావటం ఎందుకు? ఇక్కడే ఉంటే సరిపోయింది కదా, ఈ అప్పులు చేయటం, ఈ వెళ్ళటం రావటం ఇవన్నీ లేకుండా. అందుకు ఇవన్నీ చెయ్యి అద్భుతమైన విషయాలను తెలియజేస్తుంది. కొంతమందికి ఇల్లు కట్టుకోవటం అనేటువంటిది ఒక కళ. చెయ్యి చూసి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, కట్టుకుంటే పెద్ద ఇల్లు కడతారా లేదా చిన్న ఇల్లు కడతారా, ఎలా ఉంటుంది వీళ్ళ లైఫ్ అనేటువంటిది కూడా. మందికి ప్యాలెస్లు ఉంటాయి, చెయ్యి చూసి వీళ్ళకి ప్యాలెస్ ఉందా లేదో కూడా చెప్పేసేయచ్చు. ఒక అద్భుతమైనటువంటి సైన్స్ అమ్మ చెయ్యి చూసి కూడా చాలా విషయాలను చెప్పడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. ఈ న్యూమరాలజీలో వీళ్ళు చాలామంది ఇయర్ నెంబరు మొన్న ఇయర్ నెంబర్ 4 వచ్చింది కాబట్టి ఫలానోళ్ళు గెలుస్తారంటే కరెక్ట్గా ఇంకోళ్ళకి ఇయర్ నెంబర్ 5 వచ్చింది వాళ్ళు ఓడిపోతారంటే గెలుస్తారన్నోళ్ళు ఓడిపోయారు, ఓడిపోతారన్నోళ్ళు గెలిచారు. అంటే ఈ ఇయర్ నెంబర్స్ ఇవే కాదు మనిషి మీద మెయిన్ రోల్ పోషించేవి. ఇంకా అకాల్ట్ సైన్సెస్ చాలా అతీంద్రమైనటువంటి శక్తులు ఉన్నాయి. వాక్శుద్ధి కూడా ఉండాలి. మనం మాట్లాడేటువంటి మాటకి వాళ్ళకి. ఇప్పుడు చాలామంది సంతానం లేదండి అని నా దగ్గరికి వస్తారు. ఫలానా డేట్లో కన్సీవ్ అవుతామమ్మా, డేట్ ప్రకారం ఇలా డెలివరీ అవుతామంటే తప్పనిసరిగా అలానే జరుగుతుంది. అలానే అమ్మాయి పుట్టిద్దా అబ్బాయి పుట్టిద్దా అని కూడా కొంతమంది వస్తుంటారు. వాళ్ళ యొక్క మ్యారేజ్ డేట్ని బట్టి వాళ్ళకి అమ్మాయి పుట్టిద్దా అబ్బాయి పుట్టిద్ది చెప్పొచ్చు, వాళ్ళ జాతకాన్ని బట్టి చెప్పొచ్చు. ఇప్పుడు న్యూమరాలజీ చూసి అమ్మాయి పుట్టిద్దా అబ్బాయి పుట్టిద్ది చెప్పలేం. అంటే ఇది ఒక లిమిటెడ్ సబ్జెక్ట్. అదే ఆస్ట్రాలజీ అనేటువంటిది బాగా వ్యాస్ట్ సబ్జెక్ట్ అనమాట. దాన్ని కవర్ చేసుకోవడానికి మాత్రమే ఈ న్యూమరాలజీ అనేటువంటిది ఉపయోగపడుతుంది తప్ప అంతకన్నా పెద్దగా ఉపయోగపడదు. తీసుకోండి. ఓకే రెహమాన్ గారు, మన కాలర్ సిద్ధంగా ఉన్నారు. కర్నూలు నుంచి మహేశ్వర్ గారు. మహేశ్వర్ గారు నమస్తే అండి. హలో హలో మహేశ్వర్ గారు. హలో మహేశ్వరి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? హలో 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 మహేశ్వర్ గారు చెప్పండి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, రెహమాన్ గారు అడుగుతున్నారు. 1990 April 7. ఏప్రిల్ 7, 1990. మీదేనమ్మా? మీరు టీవీ చూస్తా మాట్లాడొద్దమ్మా, టీవీ మ్యూట్లో పెట్టి నాతో మాట్లాడండి. మ్యూట్లో పెట్టినాను సార్. ఓకే. 7/4/1990. అవును సార్. మీరేనమ్మా? నువ్వేనా? నాదే సార్. ఈ 7వ తారీఖు వాళ్ళకి జరగబోయే విషయాలన్నీ తెలిసిపోతూ ఉంటాయి. అకాల్ట్ సైన్సెస్ అలా వీళ్ళకి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇటన్నీ భగవంతుడు అంటే బాగా ఇష్టం ఉంటుంది. వీళ్ళకి జరగబోయే విషయాలు కూడా తెలిసిపోతూ. నేను అప్పుడు అలా అనుకున్నాను కదా, అలానే జరిగింది కదా అనిపిస్తుంది. ఏదన్నా ఊరు వెళ్ళారనుకో, ఏదన్నా అదే క్షేత్రాలు అలా వెళ్ళారనుకో, ఇవన్నీ నేను ఎప్పుడో చూసినట్టున్నాయే అనిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభు గారు ఎప్పుడు పుట్టారమ్మా? 25, 2+5 7. బ్రహ్మం గారు 25, 2+5 7. గ్రేట్ డాక్టర్ కాకల సుబ్బారావు గారు 2+5 7. ఇలా 7లో పుట్టిన వాళ్ళకి కేతు గ్రహం యొక్క అనుభవంతో మంచి వాక్చాతుర్యం ఉంటుంది. అకాల్ట్ సైన్సెస్ తెలుస్తూ ఉంటాయి, సిక్స్త్ సెన్స్ పనిచేస్తూ ఉంటుంది. మంచి స్కాలర్స్ వీళ్ళు దేవుడు అంటే బాగా ఇష్టం ఉంటాం, అందరికీ మంచి చేయాలనేటువంటి భావంతో ఉంటాం. ఇలా ఉంటుంది. ఈవెన్ వచ్చేటప్పటికి ఏమని పిలుస్తారమ్మా? మల్లేశ్వరి అనేటువంటి పేరు. మహేశ్వరిలో చూడమ్మా 4 అక్షరాలు ఉన్నాయి తెలుగులో. 3 అక్షరాల పేర్లు ఉన్న అమ్మాయిలు బాగా హిట్ అవుతున్నారు. తర్వాత ఈశ్వరి, మహేశ్వరి ఇలా వారు ఉన్న అమ్మాయిలందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంట్లో వార్ నడుస్తూ ఉంటుంది. అంటే వీళ్ళంతా మంచి వాళ్ళు అయినప్పటికీ ఏదో ఒక విధంగా వారు. సార్ నాకు తెలిసి చాలామంది ఒకళ్ళు భార్యాభర్తలు ఉన్నారండి, చాలా మంచి వాళ్ళు అసలు ఇంట్లో చాలా బాగా ఉంటారండి. అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఏదో బాగాలేదనుకో, వాళ్ళు చూడు ఇంకా నరకమే కదా. వీళ్ళంత మంచి వాళ్ళు అయినా ఇంట్లో బాబుకు బాగాలేకపోతే కొంతమంది మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుడతారు. వాళ్ళ ఇంట్లో చూడండి ఇంకా వాళ్ళ జీవితం ఇంకా నరకం అంటే ఎక్కడో ఉండదు, ఇక్కడే లైవ్లో చూస్తూ ఉంటారు. ఇలా ఆడపిల్లలు సాధ్యమైనంత వరకు ఇప్పటివరకు అయిపోయింది అది అయిపోయింది. ఇక రాబోయే రోజుల్లో ఆడపిల్లలు పేర్లు పెట్టేటప్పుడు చక్కగా 3 అక్షరాల పేర్లు పెట్టుకోండి తెలుగులో. అలా 3 అక్షరాల పేర్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు అనన్య, అక్షర, ఆకర్ష ఇలా మంచి పేర్లు, అలా 3 అక్షరాల పేర్లు పెట్టుకున్న వాళ్ళు బాగా హిట్ అవుతున్నారమ్మా. ఏదైనా మహేశ్వరి అనేటువంటి పేరు కూడా చాలా చక్కగా బాగా ఉన్నది.
ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఆడవాళ్ళు అయితే ఎడం చేయి ఫోటో, మగవాళ్ళు అయితే కుడి చేయి ఫోటో ఒకసారి వాట్సాప్ చేయండి అమ్మా. మొత్తం స్టడీ చేసి మొత్తం అన్ని విషయాలు మాట్లాడటం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే రెహమాన్ గారు, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీకాకుళం నుంచి రాజు గారు. రాజు గారు నమస్తే అండి. సార్ నమస్తే నమస్తే మేడం. అమ్మ రాజు గారు ఎవరు, మీ వారా? సార్ అవును సార్, నమస్తే సార్. ఏ దేశానికి రాజమ్మ ఆయన? ఈ అమ్మ చూడమ్మా, రాజు అనే పేరు ఉన్న వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మీరు కెమెరా తీసుకొని ఏదన్నా సెంటర్లో 10 ఆటోలు ఆపుతారు కదా, ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళి 10 మంది పేర్లు అడిగితే 7 పేర్లు రాజే. ఈ రాజు అనే వాళ్ళందరూ డ్రైవర్లు, క్లీనర్లు, ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏ దేశానికి రాజులో నాకు తెలియదు, కానీ ఆ రాజు అనేటువంటి పేర్లు 4 అక్షరాల పేర్లు అస్సలు క్లిక్ అవటం. నాకు తెలుసు, నాకు ఒక మంచి ఫ్రెండ్ రాజు అనేవాడు మంచి జాబ్లో ఉన్నాడు. జాబ్ మానేసి వచ్చి ఇప్పుడు చిన్న చిన్న పనులు చేస్తాడు, మంచి జాబ్ మధ్యలో మానేసి వచ్చి చిన్న చిన్న, అంటే ఈ రాజు అనేటువంటి పేర్లు అసలు హిట్ అవటం. అది కాకమ్మా ఇక్కడ చూడమ్మా, ఇలా రాజు అంటే గాలి చూడమ్మా లోపలికి వెళ్తుంది కదా, రాజు. అదే అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జగన్, ఇలా చూడమ్మా గాలి బయటికి వెళ్తుంది. ఇలా గాలి బయటికి వెళ్ళేటువంటి పేర్లు ఉన్న వాళ్ళు గాలి కన్నా వేగంగా డెవలప్ అవుతారమ్మా. ఇలా లోపలికి వచ్చేటువంటి పేర్లు ఉన్నాయి కదా, మహేశ్వరి, రాజేశ్వరి, ఈశ్వరి, ఇలా లోపలికి వచ్చేటువంటి పేర్లు వాళ్ళు అంత గొప్పగా క్లిక్ అవ్వటం లేదు. కాబట్టి ఈ రాజు అనేటువంటి పేరు అయితే అంత బాగాలేదమ్మా. ఒకసారి ఆ 4000 నెంబర్కి మీ వారి డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తే మొత్తం చెక్ చేసి మీకు ఏ పేరు అయితే బాగుంటుంది, అదే రాజులో ఏ అక్షరంతో పెట్టుకుంటే ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలన్నీ పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హనుమకొండ నుంచి లలిత గారు కాల్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే లలిత గారు. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25th 7th 1992. 26th 7th 1992. 25. 25. ఎన్నో నెల? 7వ నెల. 7వ నెల 1992. 25/7/1992. నీ పేరేంటమ్మా? లలితానా? లలిత. లలిత. చూడమ్మా, ఇప్పుడు నేను చెప్పానని నమ్మొద్దు ఎవరు కూడా. లలితాలో తా ఉంది, సమంతాలో తా ఉంది, నాగ చైతన్యాలో తా ఉంది, తరుణ్లో తా, ఆర్తి అగర్వాల్లో తా, మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, ఇవన్నీ వద్దమ్మా. మీరు ఒక పేపర్ తీసుకొని అందరూ స్టేట్లో అందరూ కూడా పేపర్ తీసుకొని ఇప్పుడు రన్నింగ్లో ఉన్న మినిస్టర్లు అందరి పేర్లు రాయండి, అబ్బాయిలు అమ్మాయిల పేర్లు. అమ్మాయిల పేర్లు రాసి వాళ్ళకి హస్బెండ్లు ఉన్నారా లేదా, అబ్బాయిల పేర్లు రాసి వాళ్ళకి మిస్సెస్లు ఉన్నారా లేదా, ఇలా మొత్తం ఒక లిస్ట్ రాసుకోండి. మొన్నేనా లాస్యానందితానా ఎమ్మెల్యే గారి పేరు, ఒకే కారులో నుంచి అమ్మ రాజేంద్ర ప్రసాద్ నూతన్ ప్రసాద్ కింద పడితే రాజేంద్ర ప్రసాద్ గారికి దూక్కుపోలే, ఒకే హైట్లో ఒకే కారులోంచి పడితే నూతన్ ప్రసాద్ గారికి ఏమైందో మీకు అందరికీ తెలుసు. పునీత్ రాజ్ కుమార్, అలా తేజ, ఇలా నేను పేరులో తాగుడింది వచ్చినటువంటి వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ కొంచెం ఇబ్బంది పడుతుంది 60 to 70% ఆఫ్ ద పీపుల్కి. సో పేరులో తాగుడంతం లేకుండా ఉంటే బాగుండిద్దమ్మా. ఈ లలిత కన్నా కూడా లావణ్య అనో ఇంకో పేరు పెట్టుకుంటే మంచి లైఫ్ అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వీళ్ళు లలిత నాకు తెలిసిన వాళ్ళు బాగా చదువుకోవచ్చు, నో డౌట్. ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బంది అవుతుంది. లేదు సార్ నాకు తెలిసి ఒక ఐఏఎస్తో మ్యారేజ్ అయింది, అవ్వచ్చు, పిల్లల దగ్గర ఇబ్బంది వస్తుంది. ఎక్కడో చోట ఫ్యామిలీ డ్రామా నడిచిద్ది. అందుకని అలాంటి చివరిలో కూడా యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి అమ్మ. యాక్సిడెంట్స్ అయ్యి డిస్టర్బ్ అయిపోవటం, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి డిస్టర్బ్ అయిపోవటం, ఇలా జరుగుతుంది. ఇక్కడే నిన్న ఎవరో హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు, అమ్మాయి బాగా చదువుకున్నది, మంచి జాబ్ అంతా బాగానే ఉన్నది, కాకపోతే ఎప్పుడు ఇంట్లోనే ఉండిపోవాలి, అలా బయటకు వస్తే ఏదో ఫోబియా లాగా, ఇలా డిస్టర్బెన్సెస్. ఇలా తాగుడింతం వస్తే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది ఉందమ్మా. అందువల్ల తాగుడింతం లేకుండా పేరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సరే ఇప్పటివరకు అయిపోయిన వాళ్ళు అయిపోయారు, రాబోయే రోజుల్లో మంచి తాగుడింతం లేని పేర్లు పెట్టండి. ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారు తెలుసా, రెహమాన్ గారు మీ ప్రోగ్రామ్స్ మేము 10 ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్నామండి, మీరు బాగా చెప్తారు, తాగుడింతం లేకుండా పెట్టాలన్నారు, అందుకని మా అమ్మాయికి ఖ్యాతి అని పేరు పెడదాం అనుకుంటున్నాం, ఏమంటారు? ఖ్యాతి మళ్ళీ తాగుడింది వద్దని మీరే అంటుంటారు, మళ్ళీ ఖ్యాతి అనేటువంటి పేరు పెడదామని ఎలా అనుకుంటున్నారు? అంటే మీకేమైపోయిందండి అమ్మ, మీకు మీ పనులు వేరు.
మీరు యాంకరింగ్ ఏదో చేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ పిల్లలు పుట్టంగానే ఎవరో ఏదో పేరు చెప్పగానే ఈ పేరు ఏదో బాగుంది, లలిత పేరు బాగుంది, ఖ్యాతి అనేటువంటి పేరు బాగుంది అనగానే దాని మీదే దృష్టి పెడతారు. కానీ నేను ఇన్ని రోజుల నుంచి చెప్తున్నటువంటి దీని మీద దృష్టి పెట్టలేరు. పెట్టకపోవడం వల్ల యాక్సెప్ట్ చేస్తారు. అందుకని నేను అనేది ఏంటంటే పిల్లలు పుట్టినప్పుడు ఎవరో ఒక మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి వాళ్ళ చేత పేరు పెట్టిస్తే అప్పుడు వాళ్ళు దానిలో పేరులో ఏదన్నా తాగుడింత ఏమైనా ఉన్నదా లేదా, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా, లేదా మగపిల్లలకి షీ ఏమైనా ఉందా, షీ ఉంటే అమ్మ రమేష్, రాజేష్, రాకేష్, సతీష్ వీళ్ళందరూ పెద్దగా పైకి రాదు. అలానే ఆడపిల్లల పేరులో మ్యాన్ ఉందనుకో, గంగా మంగా సినిమాలో గంగా అనే అమ్మాయి ఇంట్లో పనులు చేసి ఉండిద్ది, మంగా అనే అమ్మాయి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి సర్కస్లు చేస్తుండే. మంజుల మ్యాన్, సమంత మ్యాన్, ఇలా మ్యాన్ ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీదకి వెళ్ళి బయటికి వెళ్ళి పనిచేస్తారు. వాళ్ళ ఆయన హాయిగా పొనుగుండి ఉంటాడు. ఎవరైనా వచ్చి బిల్లు కొట్టి ఏమండి పేపర్ బిల్లు కట్టాలండి అంటే నన్ను అడుగుతామయ్యా, వెళ్ళి మామిడిని అడుక్కోబా అంటాడు. అంటే హ్యాపీగా ఉంటాడు అనమాట. ఆ విధంగా మ్యాన్ అనేటువంటి పేరు ఉన్నటువంటి ఆడపిల్లలందరూ మ్యాన్ లాగా, అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో కష్టం, అన్ని కష్టాలు పడుతూ అంతా వాళ్లే బాధ్యత తీసుకొని నడపాల్సి వస్తుంది. సో పేరులో తాగుడిందో లేకుండా పెట్టుకున్నమ్మ పేరు బాగుంటుంది. షీ కూడా, షీ మ్యాన్ ఆ డిఫరెన్స్ కూడా చూసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఏదైనా కానీ పేరు అనేది 100 ఏళ్ళకి ఒకసారి పెట్టేది, 100 ఏళ్ళ జీవితం ఇచ్చేది. కాబట్టి ఒక మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి పేరు పెట్టించుకుంటే మంచి లైఫ్ అనిపించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే, మచిలీపట్నం నుంచి నాగకృష్ణ గారు రెడీగా ఉన్నారు. నాగకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/10/81 మేడం. 9వ తారీఖు 10వ నెల అక్టోబరు 1981. మీ పేరేంటి? నాగకృష్ణ అండి. నాగకృష్ణ. అవునండి. ఏమని పిలుస్తారు? కృష్ణ అని పిలుస్తారా, నాగకృష్ణ అంటారా? కృష్ణ అని పిలుస్తారండి. కృష్ణ అని పిలుస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే 9వ తారీఖు, చాలా అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్, చాలా బాగుంది. కానీ కృష్ణలో 35వ నంబర్ ఉన్నది. ఎవరి పేరులో 35వ నంబర్ ఉన్నా 60 to 70% ఆఫ్ ద పీపుల్కి 2 పెళ్ళిళ్ళు అవుతున్నాయి. సినిమా యాక్టర్ కృష్ణ గారు ఎన్ని పెళ్ళిళ్ళమ్మా? 2. ఇలా 35వ నంబర్ ఎవరికి వచ్చినా అలా అవుతుంది. ఇక్కడ మీకు ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఒకళ్ళు భార్యాభర్తలు ఇద్దరు టీవీ చూస్తున్నారు, నా ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా. నేను ఒక డేట్ చెప్పి ఆ డేట్ వాళ్ళకి 2 పెళ్ళిళ్ళు అవుతాయి అని చెప్తున్నా. అప్పుడు వాళ్ళ ఆయన చూసావా నా డేట్ ఇదే కదా, 2 పెళ్ళిళ్ళు అవుతాయి అని చెబుతున్నాడు ఆయన. మన ఎంత అనుకూలమైన జంట, నాకు 2వ పెళ్ళి ఎట్లా అయింది అంటే చూడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడని 5-6 ఏళ్ల నుంచి చూస్తున్నాడంట. చూస్తాం మొన్న వచ్చాడు. ఏంటండి అంటే మా ఆవిడ చనిపోయింది, నాకు 2వ పెళ్లి గురించి అయ్యిద్దా లేదా అని వచ్చాను, మీ గురించి ఇలా విమర్శించానండి మా ఆవిడ ముందు, కానీ మాకు ఇలా జరిగింది అంటే సబ్జెక్ట్ అంటే సైన్స్ అంత గొప్పది అని చెప్పి వచ్చానండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ 35వ నంబర్ నేను చెప్పినవి అని నమ్మకూడదమ్మా. అందరి చేతుల్లో ఫోన్ ఉంది కదా, ఫోన్లో న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక్క నిమిషం కూడా పట్టదు. చేసుకొని కృష్ణ అని కొడితే 35వ నెంబర్ వస్తుంది. అది శాటర్న్ నంబర్ 35, 2 మ్యారేజెస్ నంబర్. మంచి క్లిక్ అవుతున్నారు, ప్రొఫెషనల్గా క్లిక్ అవుతున్నారు, అన్నీ బాగానే ఉంటున్నాయి. కానీ ఇలా మ్యారిటల్ లైఫ్ విషయంలో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. అదే కృష్ణ అని ఆ 35వ నెంబర్ లేకుండా ఈయన 9వ తారీఖు పుట్టాడు కదా, చక్కగా 37వ నెంబర్కి అలా మార్చుకోగలిగితే ఆ 1-9 కాంబినేషన్ అంచెలంచెలుగా పైకి తీసుకొస్తుంది. ఇక్కడ పేరులో ఒక అక్షరం కలపటం వల్ల కానీ తీయటం వల్ల కానీ ఒక మంచి నంబర్ తయారు చేస్తే, అంటే ఇప్పుడు మీరు ఫోన్ కొంటే ఫోన్కి మాన్యువల్ ఇస్తాడు కదా, ప్రొటెక్షన్ ఇస్తాడు కదా, అలానే ఇప్పుడు ప్రతి పేరుకి ప్రొటెక్షన్ ఏందో మన ఫోన్లోనే చెప్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు మీరు మీ పేరు కొట్టండి, ఈ ప్రొటెక్షన్ చదవండి, ఒకవేళ నెగిటివ్గా ఉందనుకో, అలానే జరుగుతూ ఉంటుంది మీ లైఫ్. ఇప్పుడు ఎవరైనా మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి కరెక్ట్ చేయించుకుంటే అప్పుడు ప్రొటెక్షన్ పాజిటివ్గా వచ్చింది అనుకోండి, మీ లైఫ్ అలానే జరుగుతుంది. అంటే మీ ఫోన్లో మీ పేరు యొక్క ప్రొటెక్షన్ ఎలా అయితే ఉందో మీ లైఫ్ అలానే జరుగుతుంది. సో మీరు ఒక్కసారి మీ ప్రొటెక్షన్ చెక్ చేసుకోండి. పాజిటివ్గా ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, నా దగ్గరికి కూడా రావద్దు. ఒకవేళ నెగిటివ్గా ఉంటే ఎవరినైనా కలిసి మీకు నమ్మకం ఉన్నవాళ్ళు, నన్నే కలవమని నేను అంటం లేదండి, కాకపోతే మీరు కలిసే వ్యక్తి ఎలా ఉండాలంటే అండి, ఒక తండ్రిలాగా ఉండి, అరే మన పిల్లలకి ఏదైనా ఒక మంచి హెల్ప్ చేయాలి, వీళ్ళకి మంచి పేరు పెడితే
వీళ్ళ లైఫ్ బాగుంటుంది, ఈయన సక్సెస్ అయితే వీళ్ళ తరపున చాలా మంది వచ్చి చెప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఇలా పాజిటివ్గా ఆలోచించి చక్కటి విషయాలన్నీ కూడా, అంటే ఊరినే రాగానే ఏ పెట్టి పంపడం కాదమ్మా, ఏనో బీనో పెట్టే పని అయితే ఏం చేసేవాళ్ళు అంటే అమ్మ ప్రపంచం అంతా A to Z అని పేరు పెట్టుకొని ఆ A to Z బాగున్నావా, ఆ A to Z బాగున్నావా, A to Z బాగున్నావా అని అనుకునేవాళ్ళు. అంతేగాని ఇన్ని పేర్లు ఎందుకు పెట్టేవాళ్ళు? అందుకని నేను అనేది పేరు పాజిటివ్గా ఉంటే లైఫ్ బాగా ఉంటుంది. ఈ మధ్యలో చాలామంది కొత్త వేషం వేశారు, ఫోన్ నెంబర్ని బట్టే మన లైఫ్ ఉంటుంది, ఫోన్ నెంబర్ అని చెప్పి కొత్త వేషాలు వేస్తున్నారు. ఫోన్ నెంబర్ని బట్టే మీ లైఫ్ ఆధారపడి ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచించి అందరికి ఇదిగో ఇదే నంబర్ ఉండాలి, ఈ నంబర్ వల్ల అందరు సక్సెస్ అవుతారు కాబట్టి ఇలానే పెట్టాలి అని చెప్పి అదే సక్సెస్ఫుల్ నంబర్సే పెడతారు కదా. ఇక్కడ నేను మీకు అనేది ఏంటంటే అన్నీ ఫైనల్గా ఇదే ఫైనల్ అని కాదు. ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ చక్కగా చేసుకుంటే లైఫ్ అనేటువంటిది చాలా బాగుంటుంది, జీవితంలో బాగా ముందుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే, గుంటూరు నుంచి మల్లేశ్వరరావు గారు అడిగి ఉన్నారు. మల్లేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. మల్లేశ్వరరావు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ 18/6/1985 సార్. 18/6/1985. మిమ్మల్ని మల్లి అంటారా మల్లేశ్వరరావు అంటారా? మల్లేశ్వరరావు అంటారు సార్. మల్లేశ్వరరావు పేరు బాగానే ఉన్నదండి. వీళ్ళు జనరల్గా యూనిఫామ్స్ వేసుకునే జాబ్స్ కూడా చేస్తున్నారు. మీరేం చేస్తుంటారు? నేను మనం ప్రైవేట్ ఎంప్లాయీ సార్. ప్రైవేట్ ఎంప్లాయీ. 18వ తారీఖు డేట్ అయితే చాలా బాగుంది, 18/6/1985. మల్లేశ్వరరావు అనేటువంటి పేరు అయితే బాగానే ఉన్నదండి. ఎవరైతే ఇలా 3 పేర్లతో పిలిపించుకుంటారో మల్లేశ్వరరావు, నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, అక్కనే నాగేశ్వరరావు, ఇలా 3 పేర్లతో పిలిపించుకున్న వాళ్ళందరూ సెలబ్రిటీస్ అవుతారు. చూసుకోమ్మా, అదే మల్లేశ్వరరావు 3 పేర్లు అలా ఉండాలి పేర్లు. అంతేగాని ఏదో మల్లేశ్వరరావు అనేటువంటి పేరున్న మల్లి అని ఇలా పేర్లు కట్ చేసిన వాళ్ళ లైఫ్లు అన్నీ అలానే ఉంటాయి, కటింగ్లోనే ఉంటాయి. అలా కాకుండా ఏదైతే పూర్తిగా పేరు పెట్టుకున్నామో ఆ పేరుని పూర్తిగా పిలిపించుకున్న వాళ్ళు బాగా క్లిక్ అవడమే కాకుండా ఎంతో పేర్లు బిగినైన వాళ్ళు కూడా బాగా హిట్ అవుతున్నారు. చూడండి, ఎం ఫర్ మనీ, ఎం అంటేనే మనీ కాబట్టి అలా ఎంతో పేర్లు బిగినైన వాళ్ళు కూడా బాగా హిట్ అవ్వడం బాగా జరుగుతూ ఉన్నది. సో పేరు మన మీద మన డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మన పేరు కనుక పెట్టుకుంటే మన లైఫ్ మీద దాని యొక్క ప్రభావం 100% ఉంటుంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని చేసుకుంటే మంచి లైఫ్ని అనుభవించడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మిర్యాలగూడ నుంచి రామగారు లైన్లో ఉన్నారు. రామగారు నమస్తే అండి. నమస్తే అండి. రామగారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 4/9/2003. 4/9/2003. నువ్వేనమ్మా? నేనే. రమా అంటారా? అవును. RAMA రమ, 4 అక్షరాలు, తెలుగులో 2 అక్షరాలు, ఇంగ్లీష్లో 4 అక్షరాలు. అందులో నువ్వు పుట్టింది కూడా 4. రాహువు వివాహ, వ్యాపార, సంతాన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయంట. 4వ తారీఖు సరే, అది 4వ తారీఖు పుట్టడం వలన పిల్లలకు బాగానే పైకి వస్తా, అదే పేరెంట్స్కి అందరికీ బాగానే కలిసి వస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయమ్మా. కానీ రమ అనేటువంటి పేరు వద్దమ్మా. ఏదన్నా రమ్యశ్రీ అనో ఇంకోటో అలా 3 అక్షరాలు వచ్చేటువంటి పేర్లు పెట్టుకోండి. ఎప్పుడైనా కానీ ఆడపిల్లలు 3 అక్షరాలు ఉన్నటువంటి పేర్లతో ఉంటే బాగా సక్సెస్ అవుతారు. నువ్వేం చదువుకున్నామ్మా? డిగ్రీ కంప్లీట్ అయింది. రమ్య కన్నా కూడా రేపు మ్యారేజ్కి కానీ ఎప్పుడైనా కానీ 3 అక్షరాల పేర్లు పెట్టుకోండి అమ్మా. ఇంకొక చిన్న విషయం ఏంటంటే అమ్మా, 6తో పేర్లు బిగిన్ అయితే రామారావు, రేలింగి, రాజనాల, రాజబాబు, రమణారెడ్డి, రాజేంద్ర ప్రసాద్, రిన్ను, రిలయన్స్, రీబాక్, రైమాస్, రైనాజ్, రోటోమాక్, RS బ్రస్ 6తో పేర్లు బిగిన్ అయిన వాళ్ళు కూడా సూపర్ హిట్ అవుతుంటారు. కంపెనీ పేర్లు కూడా 6తో కనుక పేర్లు బిగిన్ చేస్తేనమ్మా, 6 అంటేనే సగం హిట్ అని, ఆ మిగిలిన సగం కష్టపడితే చాలండి, అంత బాగా ఉంటాయి. 6 అనేటువంటి మంచి రైజింగ్ నెంబర్. చూడండి, మీకు RRR సినిమా వచ్చింది, ఇంటర్నేషనల్ ఫేమ్ అయింది. అలా రెయిన్బో, రామోజీ ఫిలిం సిటీ ఇవన్నీ ఇంటర్నేషనల్ ఫేమ్ అవుతుంది. ఇప్పుడు 6తో పేర్లు బిగిన్ అయిన వాళ్ళందరూ బాగా సక్సెస్ అవుతున్నారు. కాబట్టి ఎక్కువ శాతం 6తో పేర్లు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టాలి కదండి అంటే నేను కాదంటా, నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టాలి. కానీ కాలింగ్ నేమ్, పిలిచే పేరుని 6తో పేరు పెట్టుకొని కనుక మంచి పేరుని కనుక పిలిపించుకుంటా కనుక చేసుకుంటే
మంచి లైఫ్ అనిపించడానికి, జీవితంలో బాగా డెవలప్ అవడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుందమ్మా. థ్యాంక్ యూ. రైట్, అంటే ఓవరాల్ రెహమాన్ గారు, సో మనం ఓవరాల్గా చూసినట్టయితే అంటే ఈ జనరేషన్లో చాలామంది అంటే ఇప్పుడు కూడా న్యూమరాలజీ ఇవన్నీ నమ్మాలా, అంటే పేర్ల కోసం ఇవన్నీ నమ్మాలా అని ఆలోచించి వాళ్ళ కోసం ఏం చెప్తారు ఫైనల్గా? నమ్మాలైనా నమ్మాలి, ఎందుకంటే మీ ఫోన్లోనే మీ పేరు యొక్క ప్రొడక్షన్ వస్తుంది, మీ ఫోన్లోనే మీ బిజినెస్ యొక్క ప్రొడక్షన్ వస్తుంది. ఆ ప్రొడక్షన్ బాగుంటే మీ లైఫ్లు బాగా ఉంటున్నాయి, ఆ ప్రొడక్షన్ బాగా లేకపోతే దాని తగ్గట్టుగానే మీ లైఫ్లో ఉంటున్నాయి. ఎందుకంటే ఇది ఎవరో ఫోన్లో చూడటం కాదు, మీ ఫోన్లోనే. సో దానికి తగ్గట్టుగా పాజిటివ్ నెంబర్లో పేరు పెట్టుకుంటే పాజిటివ్ జరుగుతున్నది అని నేను చెప్తుంది. అలా పాజిటివ్ నెంబర్లో మంచి ప్రొడక్షన్లో పేరు పెట్టుకుంటే బాగుంది. ఇప్పుడు నేను నిన్న గుంటూరులో మురుంగా అనే హోటల్కి వెళ్ళాను. అక్కడ అప్ టు 4 మధ్యాహ్నం లంచ్ 1 గంటకి కదమ్మా, 4 గంటల వరకు జనం కిటకిటలు ఆడుతూ ఉంటారు. ఎందుకు ఆడుతున్నారు అని చెప్పి నా ఫోన్లో తీసుకొని మురుంగా అని ఫోన్లో కొట్టా. 27 నంబర్, ఇట్ విల్ షూర్లీ గివ్ గ్రేట్ బెనిఫిట్. అలా అనమాట. అలా పాజిటివ్ నంబర్ ఎప్పుడు కూడా బాగా హిట్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే రెహమాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కాలర్స్ అడిగిన ప్రతి సందేహానికి కూడా చాలా చక్కని సలహాలు సూచనలు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రోగ్రామ్ చూసిన ప్రేక్షకులు ఎవరైనా ఇంకా మీ పేరుకు సంబంధించి, న్యూమరాలజీకి సంబంధించి డౌట్స్ ఏమైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే రెహమాన్ గారు మీకు అవైలబుల్గా ఉంటారు. అలాగే ఇది వాళ్ళ విక్టరీ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.